ఓం గణేశ శారదా గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా వివాహంలో జరిగే కాశీయాత్ర ప్రక్రియ గురించి వివరిస్తానండి. ఇక్కడ విశేషం ఏంటంటేనండి, కాశీయాత్రలో ఒక అలవాటు మనకు ఉందండి. ఏమిటంటే అది సరే, ఆ పెళ్లి కొడుకు ఏదో కాశీయాత్రకను గొడుగు పావుకోళ్ళు పట్టుకొని బయలుదేరతారు. ఆ బయలుదేరినటువంటి సందర్భంలో అతని బావమరిది అంటే పెళ్లి కూతురు యొక్క తమ్ముడు లేకపోతే తమ్ముడు వరుస అయిన వాడు వచ్చి, అయ్యా మీరు రండి, కాశీ వెళ్ళొద్దు, వెనక్కి వచ్చి మా సోదరు వివాహం చేసుకోవాల్సిందే అని అడిగినట్టు ఒక తంతు ఇక్కడ నడుస్తుంటుందండి. సరే, బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, కొంతమంది మగపిల్లలు లేని ఆడపిల్లగా మాత్రమే కలిగిన వాళ్ళు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఆడపిల్లలే ఉంటారు, వాడికి మగపిల్లలు ఉంటారు. ఈ కాశీయాత్రలో వాడికి ఆడపిల్లకి మరి తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని ఆ వరుస ఉన్న వాడిని ఎవరినో వాళ్ళ బంధువుల్లో ఎవరినో వరుస అయిన వాళ్ళని తేవటం జరపడం జరుగుతున్నది. ఆ సమయంలో ఈ కన్యాదాత కొంచెం బాధపడే సన్నివేశం ఉంటుంది. అయ్యో, నాకు మగ పిల్లవాడు లేడే అని ఇతను కానీ లేకపోతే ఆ పెళ్లి కుమార్తె కూడా నాకు తమ్ముడు ఉన్నట్లయితే ఈ కాశీయాత్రలో పాల్గొనేవాడే అని చెప్పి కొంచెం కించిత్తు బాధపడేటువంటి పరిస్థితి మనకు ఆ సంఘటనలలో అలాగే కొంచెం నొచ్చుకుండేటువంటి పరిస్థితి కనిపిస్తున్నదండి. అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందో తెలియదు కానీ అండి, అసలు మంత్రంలో ఎలా ఉందంటే బావమరిది వెనక్కు పిలవాలని లేదండి, పెళ్లి కుమార్తె తండ్రే ఆహ్వానించాలని ఉంది మంత్రాల్లో. ఒకసారి అది మీకు నేను చదివి వినిపిస్తాను, ఆ వివాహ సంబంధమైన మంత్రాల్లో ఉన్న విషయాన్ని. అక్కడ ఆ కన్యాదాతే ఆహ్వానించాలటండి. దాంట్లో ఉన్న మంత్రం ఏంటంటే, సాలంకారాం మమ సుతాం అని అంటాడు. ఆ దాంట్లో చదివిన మంత్రాల్లో ఎవరండి, నా కూతురు అంటున్నాడు, అంతేగాని నా చెల్లెలు అంటల్లా అక్కడ. అది మనం గమనించాలి. సాలంకారాం మమ సుతాం కన్యాం దాస్యామి త్వే దిజః. ఓ వరుడా, నీకు నేను నా కన్యనిస్తున్నాను, పాణిం గృహీత్వా సాగ్రిత్వం గచ్చస్వ ఆగచ్చ మద్గృహము. కాబట్టి నువ్వు నాకు మా ఇంటికి రావాల్సింది అని ఆహ్వానించాలి అని దాంట్లో ఉంటే, అంటే కాశీయాత్రలో ఎవరు ఆహ్వానించాలి అంటే పెళ్లి కుమార్తె యొక్క తండ్రి, అంటే ఆ అబ్బాయి యొక్క కాబోయే మామగారు ఆహ్వానించాలని ఉందండి. మరి ఇది ఎలా మార్పు వచ్చిందో తెలియదు. అంటే బహుశా ఇతను పెద్దవాడు అవ్వటం వల్ల ఆ పిల్లాడు ఎవరన్నా వాళ్ళ అబ్బాయి ఇటు వరే నువ్వు వెళ్ళి పిలుచుకురారా, కొన్ని చోట్ల అలాగే జరుగుతాయి. ఈయన పెద్దవాడు అయిపోయి కొంచెం లేనప్పుడు వాళ్ళ పిల్లలు పురమాయిస్తుంటారు, ఒరే ఇలా పని చేయి ఈ పని చేయని. అలాగే బహుశా ఈ కాశీయాత్రలో కూడా ఆయన మానేసి ఆయన కొడుకును పంపిస్తే చివరికి అదే ఆచారంగా వచ్చి, అబ్బాయి పెళ్లి కూతురు తమ్ముడే ఉండాలి అనేది వచ్చి ఆ తమ్ముడు లేని వాళ్ళేమో బాధపడటం జరిగింది. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే, అలా మగపిల్లలైన వాడు బాధపడక్కర్లేదు, సాక్షాత్తు కన్యాదాతే వెళ్ళి ఆ పెళ్లి కుమారుణ్ణి పిలవచ్చు, దీంట్లో ఏమీ దోషం లేదు అని చెప్పి మీకు మనవి చేస్తున్నానండి. అయ్యా, మరి దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అసలు ఈ కాశీయాత్ర ఎందుకు వచ్చింది అని. కాశీ అంటే కాశీ అనే కాదండి, దూరం కదా. ఇప్పుడు విద్యాభ్యాసం పూర్తయింది, గురువుగారు ఏం చెప్తారంటే, రే నాయన ఇప్పటిదాకా నీకు లోకజ్ఞానం లేదో సంవత్సరం ఎక్కడన్నా దేశాటన చేసినామని పంపిస్తాడు. అందుకని ఆయన కాశీ పూర్వకాలం ఎలా ఉండేదంటే, కాశీ దాకా వెళ్ళొస్తే మొత్తం అన్ని మధ్యలో ఉండే పట్టణాలన్నీ చూసేవాళ్ళు కాబట్టి కొంచెం లోకజ్ఞానం కలిగేది. అప్పుడు అంతా కాలినడకనే కదండి ప్రయాణం. ఆ విధంగా చేసేటువంటి పరిస్థితిలో ఇతను కాశీకి బయలుదేరుతున్నట్టు, ఆ బయలుదేరే సమయంలో అతన్ని ఆఫ్ చేసి, అయ్యా మాకు వచ్చి మా అమ్మాయిని వివాహం చేసుకోండి అని చెప్పి వినిపించినట్టుంది. సరే, దాన్నే ఇప్పుడు ఈ తంతులో బావమరిదిని పెట్టి చేస్తున్నారు. అంత మాత్రాన మీరు బాధపడాల్సిన పని లేదు. ఆడపిల్లలు మాత్రమే గలవాళ్ళు తామే ఈ కాశీయాత్రలో పాల్గొనవచ్చు నిస్సంకోచంగానే మనవి చేస్తూ స్వస్తి.